ఈ నియోజకవర్గంలో తనకు తిరిగేలేదని ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం ఎన్ని మార్పులు చేర్పులు చేసినా తన సీటు తనకే ఉంటుందని పక్కాగా లెక్కలేసుకుంటున్నారట. కానీ ఊహించని విధంగా ఆయన సీటు కిందకి నీళ్లొచ్చాయట. జిల్లాలో సుదీర్ఘ కాలంగా వైసీపీకి సేవలు అందిస్తున్న ఓ నేత ఆ సీటుపై కన్నేశాడట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పార్టీ పెద్దల ముందు విన్నపాన్నుంచారట. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో సీటు ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందట. అక్కడ ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం? సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఎసరు పెడుతున్న ఆ నేత ఎవరు? ముమ్మిడివరం వైసీపీలో ఇప్పటిదాకా ఒకే వర్గం ఉందనుకున్నారు. కానీ రెండో వర్గం కూడా తెరపైకి రావడంతో కోనసీమ వైసీపీలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు టికెట్ కోసం లాబింగ్ మొదలు పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ముమ్మిడివరం ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాడ సతీష్ ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారాయన. అయితే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కూడుపూడి శివన్నారాయణ ముమ్మిడివరం వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కూడుపూడి శివన్నారాయణ సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తూ ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారాయన. దశాబ్ద కాలం నుంచి జగన్ వెంటే నడుస్తున్న పార్టీకి ఎన్నో సేవలు చేశా, తనకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. 12 సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఆయన నడిచాము, ఆయన కూడా పనిచేసాము, ఆయన కోసం పనిచేస్తున్నాం. మరి మాకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఎక్కడిస్తే ఆయనకు పనిచేస్తాం, లేదా ఇంకో కొత్తవారికి ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. నాలో ఉన్న అభిప్రాయాన్ని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనని తెలియజేయడానికి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున రాబోయే 2024 ఎలక్షన్లో టికెట్ ముమ్మిడివరం నియోజకవర్గం ఇస్తారని ఆశిస్తున్నాం. యానాంకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఆశీస్సులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో శివన్నారాయణకు సత్సంబంధాలున్నాయని ఆయన క్యాడర్ చెబుతోంది. 2024లో వైనాట్ 175 అంటున్న వైసీపీ చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చే యోచనలో ఉంది. ముమ్మిడివరంలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. శివన్నారాయణ ధీమాగా ఉన్నారట. రాజకీయ సమీకరణలో భాగంగా ముమ్మిడివరం టికెట్ సెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శివన్నారాయణ అనుచరులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఎంపీగా పోటీ చేయాలంటూ శివన్నారాయణను అధిష్టానం కోరిందట. కానీ దాన్ని తిరస్కరించి ముమ్మిడివరం టికెట్ కోసం పట్టుబడుతున్నారట. తనకు ఎవరూ పోటీ లేరని పొన్నాడ సతీష్ సంతోషపడేలోపే కూడిపూడి శివన్నారాయణ టికెట్ రేసులోకొచ్చారు. దీంతో పొన్నాడ వర్గంలో కలవరం మొదలైందట.